కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళ హయాంలోనే సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళ హయాంలోనే ఈడీ విచారణ ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళ హయాంలోనే వీళ్ళ కేసు ఎప్పుడు పోయింది, వాళ్ళ హయాంలోనే బెయిల్ ఎప్పుడు తీసుకున్నారు, వాళ్ళ హయాంలోనే. ఇక దీనిలో బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏదో అర్థమవుతలేదు. బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఈ కేసుతో సంబంధం ఉందా? ఈ కేసు దాఖలైంది 2012లో. 2013లో యూపీఏ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అప్పుడు అరెస్ట్ కాకుండా 2013లో అరెస్ట్ కాకుండా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బెయిల్ తెచ్చుకున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నిందితులే, బెయిల్ తెచ్చుకున్న నిందితులు. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా బెయిల్ తెచ్చుకున్న నిందితులుగా వాళ్ళు మిగిలేరు. వాళ్ళు 2023లో ఏజేఎల్ సంస్థకు చెందినటువంటి 661 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను, యంగ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి 751 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది. దీనిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన నిందితులుగా పేర్కొంటూ మొన్న ఛార్జ్షీట్ వేశారు. కేసు ఫైల్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఛార్జ్షీట్ వేయలే. ఛార్జ్షీట్ వేయాల్సిన బాధ్యత ఉంటుందా, ఉండదా? ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి పూర్తి వరకు ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల మీద ఉంటుంది. దాన్ని గుర్తించిన తర్వాతనే గతంలో బెయిల్ తీసుకున్న నిందితులుగా మొత్తం పూర్తి విచారణ జరిపిన తర్వాత వాళ్ళ 998 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పాల్పడినట్టు తేలిన తర్వాత ఆ విచారణ జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఇది 2012లో స్టార్ట్ అయింది. 2013 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు దీనిలో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? పత్రిక సాడేసింది మీరు మీ హయాంలోనే, పత్రిక మూసేసింది మీ హయాంలోనే, పత్రిక సంబంధించి ఆస్తులు కొలగొట్టాలనుకున్నది మీ హయాంలోనే, కేసు వేసింది మీ హయాంలోనే, సిబిఐ విచారణ జరిపింది మీ హయాంలోనే, మీరు బెయిల్ తెచ్చుకున్నది మీ హయాంలోనే, అన్ని మీ హయాంలోనే జరిగినాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తిట్టిపోతున్నది అర్థం కాదు. ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం అంటే ఏమనుకుంటే సోనియా గాంధీ ఇటలీ వారసులు కాబట్టి ఈ భారతీయ చట్టాలు ఆమె పనిచేయ కావచ్చు. మరి ఆ దృష్టికోణంతో ఆలోచిస్తారు కావచ్చు. మరి వీళ్ళు భారతీయ చట్టాలు సోనియా గాంధీ గిట్లా పనిచేయ కావచ్చు. ఓ చేతిలో రాజ్యాంగ బుక్ పడతారు, ఇంకో చేతిలో కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వివరిస్తారు. ఇవాళ కేవలము నేషనల్ హెరాల్డ్ సంబంధించి అరే తప్పు జరిగితే రేపు కోర్టు తీర్పిస్తుంది. మీరు తలకాలు ఎడబెట్టుకుంటారు. రేపు ఇది పట్టే పోయేది కాదు. మీరు ఆపితే మేము ఆపితే ఆగేది కాదు. ఇది కోర్టు పరిధిలో ఉంది. రేపు కోర్టు న్యాయ విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు చూసిన తర్వాత రేపు తీర్పిస్తే 100% తీర్పిస్తుంది. రేపు తలకాలు ఎడబెట్టుకుంటారు. ఏడు సుప్రీంకోర్టు వ్యతిరేకంగా వీళ్ళ కోర్టు వ్యతిరేకంగా ధర్నా చేస్తారా? ఎవరి ధర్నా చేస్తారు? వీళ్ళు ధర్నా చేయాల్సింది జన్పద్ దగ్గర ధర్నా చేయాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంటి ధర్నా చేయాలి. ఎందుకంటే ఈ 2000 కోట్ల రూపాయల ఆస్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాటా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ పేపర్. పోయి ధర్నాలకు అక్కడ వేయాలి. నేషనల్ హెరాల్డ్ సంబంధించి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఛార్జ్షీట్లో పెట్టారంటే బెయిల్ తీసుకున్నదే వాళ్ళే. మీ ప్రభుత్వంలో బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకున్న నిందితులు ఛార్జ్షీట్ లేకుండా ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయలేదు. అసలు నేషనల్ పత్రిక లేనేలేదు. ఛార్జ్షీట్ దాఖలు చేయమంటారా? వాస్తవాలు విచారణ ఇన్ని సంవత్సరాలు విచారణ జరిపారు. 2013 నుంచి 12 నుంచి విచారణ జరుగుతున్నది. ఇన్ని సంవత్సరాలు విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ సంస్థలకు బీజేపీకి సంబంధం ఏంది? ఆ సంస్థలకు మోడీ గారికి సంబంధం ఏంది? ఆ సంస్థలకు కిషన్ గారికి సంబంధం ఏంది? ఎవరి సంబంధం ఉంది అలా? ఏం చేస్తారు ఇక్కడ కూడా యంగ్ ఇండియా బ్రాండ్ తో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన మళ్ళా వీళ్ళకి స్ఫూర్తి ఏదంటే యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇక్కడ 4th సిటీ పేరుతోని
ఈడ కూడా అప్పుడు 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు చంపినట్టు, నెహ్రూ కుటుంబం నుంచి ఇప్పటిదాకా చంపినట్టు ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు విలువ వేసేటువంటి దోపిడీకి కుట్ర చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. యంగ్ ఇండియా బ్రాండ్ పెడుతుంది, ఇక్కడ ఫోర్త్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అంటే ఇక్కడ పేదోళ్ళ ఆస్తుపాస్తులు, పేదోళ్ళ జాగలన్నీ గుంజి ఆ యంగ్ ఇండియా ఏ విధంగా మొత్తం ఆస్తులు కొల్లగొట్టిందో ఇక్కడ ఫోర్త్ సిటీ పేరుతోని ఈ కూడా ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేసి 50,000 కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. దానికి దీనికి ఏం తేడా లేదు. ఒక బ్రాండ్ పెట్టుకున్నప్పుడు గతంలో ఆ బ్రాండ్ ఏంది, ఏమైనా సాధించిందా, చెడ్డ పేరుందా, మంచి పేరుందా తెలుసుకోవాలి. తెలుసుకొని ఒక బ్రాండ్ పెట్టుకోవాలి తప్ప మీరు మళ్ళీ యంగ్ ఇండియా బ్రాండ్ పెడుతున్న పెడితే ఆ యంగ్ ఇండియా గుర్తొస్తుంది ప్రజలందరూ కూడా. కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి, వాస్తవాలు తెలుసుకోండి. నేషనల్ హెరాల్డ్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోడీ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు. అది మీ పత్రిక, మీ హయాంలో కేసు పెట్టుకున్నారు, మీ హయాంలో విచారణ జరుగుతున్నది, మీ హయాంలో బెయిల్ చేసుకున్నారు, ఇప్పుడు విచారణ జరుగుతున్నది. తప్పకుండా తప్పు చేస్తే సోనియా గాంధీ గారు ఎవరైనా జైలుకు పోక తప్పదు, మీకు శిక్ష అనుభవించక తప్పదు. మీరు ఇలా తూతూ మంత్రంగా ప్రజల దృష్టి మరల్చి ధర్నాలు రాస్తారోకలు చేస్తే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే. దాని తర్వాత కోర్టు విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తే శిక్ష మాత్రం మీకు తప్పదనే విషయాన్ని గుర్తుంచుకొని కోరుతాను. ఏ దేశం కోసం చేశారు మరి? దేశం కోసం చేస్తే నేషనల్ సంఘం మంది మరి దేశాన్ని దోసుకోవాలని చేస్తున్నారు. మరి వాళ్ళ ఆస్తులే అంటున్నాం మేము. నీకు ఫస్ట్ చెప్పింది అదే కదా, 5,000 మంది స్వాతంత్ర సమరుల ఆస్తిని ఒకటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం దోసుకునే ప్రతి 38% వాటా ఎవరిది? సోనియా గాంధీ గారిది. 38% వాటా ఎవరిది? రాహుల్ గాంధీ గారిది. ఇంకా 24% వాటా ఎవరిది? మోతిలాల్ ఓరా, శ్యామ్ పిట్రోడా, ఇంకోది. మరి స్వాతంత్ర సమరుల వాటా ఎక్కడ పోయింది? రేపు కోట్లు వస్తాయి కదా, రేపు కోట అవన్నీ చెప్తారు కదా. కోట ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు మనీ లాండరింగ్ లో ఈడీ మాకు సంబంధం ఏంది? బీజేపీని మోడీ తన సంబంధం వచ్చింది దాంట్లో ఇష్యూ. నేను మాట్లాడదా దానికోసం ఆడుతున్నాయి వాళ్ళ. ఏమిటి ఈడీ మా చేతిలో ఉంటుందా? ఈడీ మా చేతిలో ఉంటే ఎవరు దొరుకుతారు? ఎవరు తిరిగారు? ఈడీకి ఇంకో సంబంధం ఏముంటుంది? కేసుతో అప్పుడు సోనియా లీడర్ కాదు కదా, ఇప్పుడు కాదు కదా. కేసు వేసింది బీజేపీ తరఫున కేసు వేయలేదు. సుబ్రహ్మణ్య స్వామి చాలా విషయాలు చాలా కేసులు వేసిన, అవన్నీ బీజేపీ సంబంధమా? చాలా కేసులు వేసిన, నేను 100 కేసులు వేసి మాకు సంబంధం. అది పక్కా వేయాలి, వాళ్ళ వాటా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా వాటా ఉండాలంటున్నా. ఏ కాంగ్రెస్ పార్టీకి లేదు ఇలా. అందరం కొట్టాడతాం. వాళ్ళకి చెప్తున్నా నేను, మీరు అట్టే పిక్చర్లకు ఎందుకు కొట్టాడుతున్నారు? మీకోసం సుబ్రహ్మణ్య స్వామి కేసు చేసి ఇవ్వచ్చు. అని కోట తిరిపి అందుకే అంటాను, అందుకే కొట్టాడుతుంది, ఎందుకు కొట్టాడుతున్నా అంటాను. నేను కూడా అడుగుతున్నాను, మీ తరఫున నేను అడుగుతున్నాను. అట్లా వాళ్ళతో ఏం చేస్తాం మనం? చాలా మంచిది, అది కూడా మంచిదే. దేవుడు వస్తాడు, పూర్ణపరిచింది దేవుడు.